వేసవికి ముందే నగరానికి నీటి ముప్పు పొంచి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టి త్రాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 520 అడుగులకు చేరింది. సాగర్ నీటి మట్టం మరింత తగ్గి పుట్టంగడి పంపింగ్ కేంద్రానికి నీరు అందకపోతే అత్యవసర పంపింగ్ తప్పనిసరి అవుతుంది. జలాశయంలో 510 అడుగుల నీటి మట్టం వరకు ఎలాంటి పంపింగ్ లేకుండా నగరానికి త్రాగునీటిని తరలించవచ్చు. వేసవి నాటికి జలాశయంలో నీటి మట్టం మరింత అడుగుకు చేరే అవకాశం కనిపిస్తుంది. అత్యవసర పంపింగ్ చేపట్టిన డెడ్ స్టోరేజీ వరకు మాత్రమే నీటిని పంపింగ్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం కృష్ణా జలాల తరలింపుపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నెలకొన్న దృష్ట్యా ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. తీర్చేందుకు సరఫరా చేస్తున్నటువంటి త్రాగునీటిలో సగానికి పైగా నాగార్జున సాగర్ జలాశయం నుంచి తరలిస్తున్నారు. నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు కృష్ణా జలాలే ఆధారం. సాగర్ నుంచి నిత్యం 290 ఎంజీడీ నీటిని నగరానికి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని పుట్టంగండి పంప్ హౌస్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వేర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే పరిస్థితి ఉండదు. దీంతో కృష్ణా జలాల పంపింగ్ నిలిచిపోతుంది. గతంలో నీటి మట్టం కిందకు పడిపోతుండగానే అత్యవసర పంపింగ్ కు ఏర్పాట్లు జరిగేవి. గత 5 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి తిరిగి పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతినిత్యం సుమారు 560 నుంచి 590 ఎంజీడీ నీటిని తరలిస్తున్నారు. కృష్ణా నుంచి 290 ఎంజీడీలు, గోదావరి నుంచి 160 ఎంజీడీలు, ఇక సింగూరు, మంచిర్యాల నుంచి 103 ఎంజీడీలు, ఉస్మాన్ సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్ సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వేసవిలో అవసరాల మేరకు పాత నగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్క కృష్ణా జలాలు తప్ప అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి.